ఆయనతో పాటు క్రీస్తున్నాడు, ఆయన కుడిపార్శ్వమున. ఆయనతో కూడా నిత్య జీవాన్ని పొందుకుని మనమందరము ఆయన దగ్గర ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఇందాక సహోదరులు తెలియజేసిన మాటల్లో నుండి అపోస్తుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఏమని అంటే, ఆయన స్థితిలో ఉన్నవారు, చచ్చిపోయిన స్థితిలో ఉన్నవారు, ఇంకా ఇందాక సహోదరులు చెప్పినట్లుగా యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఎరగరా మీరు? మీలోనే దేవుడు ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు, దేవుని ఆలయంగా చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడు ఆలయంగా మారింది మన హృదయము అంటే, తయారు చేశాడు అంటే ఒక కుటుంబముగా చేసి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు, నిత్యజీవం అనగానే పరలోకమే అనే ఒక ఆలోచన కాదు, కానీ మన కుటుంబాల ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటి మనుషుడైన అన్నమాట. ప్రియమైన వారు, ఏం మాట్లాడుతున్నాడంటే, మీ భక్తి చాలా బాగుంది, తెలియబడని దేవుని కోసం అని ఒక బలిపీఠం కట్టారు మీరు. ఆ తెలియబడని దేవుని ఎవరైతే అనుకుంటున్నారో ఆ దేవుణ్ణి తెలియజేయడానికి మీ మధ్యకి నేను వచ్చానని తెలియచేస్తున్నాడు.